జై జనసేన. ఈరోజు రాష్ట్ర పరిస్థితి మనందరం కూడా గమనిస్తున్నాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా మాయమైపోయింది. రాజ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నియంత పాలన కొనసాగుతూ ఉంది. ఈ నియంత పాలన ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమానికి విశాఖపట్నం వెళ్తే అక్కడ 2000 మంది పోలీసులతో ఆ హోటల్ చుట్టుముట్టడం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా విధ్వంసకారుడా లేకపోతే ఏమన్నా గుండానా ఏంటి? ఇలా పోలీసు వ్యవస్థని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జాగీరు వ్యవస్థగా ఉపయోగించుకుంటూ ఈ ముఖ్యమంత్రి అయితే ఏమి, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఏమి ఈరోజు అరాచకాలు సృష్టిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పోరాడే వాళ్ళని దోషులుగా చిత్రీకరిస్తూ వాళ్ళని జైలుల్లో పెట్టడం. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి వెనక వెళ్ళిన వాడి వెంటనే 92 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఒక హోటల్కి వెళ్తూ ఉంటే 92 మీద. అలాగే ఈరోజు చిందేపల్లి అనే గ్రామ ప్రజలు వాళ్ళ ఆరోగ్యాలను ఖాతరు చేయకుండా అక్కడ ఒక ఫ్యాక్టరీ వస్తే వాళ్ళ రోడ్డును కొన్ని సంవత్సరాలుగా దాదాపు 60-70 సంవత్సరాలుగా ఉపయోగించున్న రోడ్డుని అమానుషంగా మూసేస్తే వాళ్లకు అండ కావాలనుకుంటే ఈ రోజున ప్రతిపక్ష పార్టీగా మా నాయకులు ఈ కాళహస్తి నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఎలాగైతే అటెండ్ అవుతున్నారో అలాగే ఈ నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళ వైపు నిలబడి పోరాడుతున్న మా ఇన్ఛార్జ్ వినత గారు అలాగే చంద్రబాబు గారిని ఆ చిందేపల్లి గ్రామస్తుల వైపు వెళ్ళి ఆమరణ నిరాహారదీక్ష 72 గంటలు నిరాహారదీక్ష చేస్తే వాళ్ళని అక్కడి నుంచి మొబిలైజ్ చేయాలి. ఎస్, అది పోలీసు డ్యూటీ అయిండొచ్చు, మేము గౌరవిస్తాం. పోలీసులు మొబిలైజ్ చేసి డాక్టర్ దగ్గర చూపించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ పోలీస్ వ్యవస్థ ఈరోజు ఏం చేసింది? 307 అటెంప్ట్ మర్డర్ కేసు, SC/ST కేసు, అంటే ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న నాయకుల పైన దాదాపు 14 సెక్షన్లు. ఏం చేస్తూ ఉంది పోలీస్ వ్యవస్థ? ఈ యొక్క నియోజకవర్గంలో ప్రజలు, రాష్ట్రంలో ప్రజలు గమనించాలి. ఒక గ్రామం రోడ్డు వ్యవస్థ గురించి పోరాడుతున్న ఒక పార్టీ నాయకుల మీద ఆమరణ నిరాహారదీక్ష 72 గంటలు అంటే వాళ్ళు కదిలేదానికి కూడా ఓపిక లేదు. పోలీసుల పనేంటి? వాళ్ళ నిరాహారదీక్షను భంగం చేసి తీసుకెళ్ళి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం. అలాగ వచ్చిన పోలీస్ వ్యవస్థ ఈరోజు అక్కడ వినతతో పాటు 72 గంటలు నిరాహారదీక్ష చంద్రబాబు గారిని కూడా వాళ్ళను పట్టుకొని లాక్కపోయి వాళ్ళ మీద సెక్షన్ కేసులు పెట్టారంటే అంటే పోలీసులు ఏం చేస్తే జరుగుతుంది అనుకుంటారా? మేము చెప్తున్నాం చాలా క్లియర్గా. జనసేన రాబో ప్రభుత్వం ఫామ్ చేస్తూ ఉంది. ముఖ్యమంత్రిగా మనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. ఏ పోలీస్ వ్యవస్థ అయితే అన్యాయంగా ఇటువంటి కేసులు పెడతా ఉందో ప్రైవేటు కోర్టుకైనా వెళ్ళి ఖచ్చితంగా ఆ వ్యవస్థ మీద మేము ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లా అడ్డగోలుగా కేసులు పెట్టే పోలీసు వాళ్ళ మీద 14 గ్రామాల కోసం పోరాడితే 14 రోజులు జైలు శిక్ష చేశారు. ఇది ఈ ప్రభుత్వంలో ఉన్న పనితీరు. కానీ నాకు ఒక బాధాకర విషయం అంటే పోలీసులను చూసి జాలేస్తూ ఉంది. ఎందుకంటే పాపం వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగమే కదా. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రేపు రాబోయే రోజుల్లో అధికారం మారుతుంటుంది. ఇదే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది ప్రమోషన్లు అవుతారు, కొంతమంది CL SL అవుతారు, SL DSPలు అవుతారు ఉంటాయి. ఈ విషయం గుర్తుపెట్టుకొని ఇంకా రాబోయే రోజులన్నా ప్రజల కోసం న్యాయంగా పనిచేయాలని కోరుకుంటూ, ఒక పోరాటం చేస్తే మీరు కేసు పెడితే ఈ ముఖ్యమంత్రి కానివ్వండి, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, 3 అదే ఇక్కడ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి బర్త్డే ఫంక్షన్లు హంగామాలు చేసుకోవాలంటే టౌన్ మొత్తం దిగ్బంధం చేసి ఒక్కరిని కూడా రానికుండా సామాన్యమైన ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఇక్కడ మా వాళ్ళు ఒక 100 బాబు స్టార్టింగ్ లోనండి ఏదైనా 1-2 వెహికల్స్ పోతే తప్పేం లేదు. వాళ్ళకి అలో చేసి వెళ్ళిపోతాం. మీరు మనం చెప్పాను, నేను వెహికల్స్ రమ్మని చెప్పాను. 100 మినిట్స్ నేను అక్కడి వరకు వెళ్ళి వెహికల్ ఎక్కి వెళ్తాను చెప్పాను. మీరు వదిలితే ప్రశాంతంగా వెళ్ళిపోతాం. లేదు ఇక్కడే కూర్చోండి. ఇప్పుడన్నా రాక వీళ్ళ తర్వాత